హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ఈరోజు కరెంట్ అఫైర్స్. లెట్స్ స్టార్ట్. అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారంటే మార్చి 10. దీని వివరణ: ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 2021 ఏప్రిల్ 28న ఆమోదించబడిన 75/274 తీర్మానం ద్వారా మార్చి 10న అంతర్జాతీయ మహిళా న్యాయమూర్తుల దినోత్సవంగా ప్రకటించింది. క్వశ్చన్ నెంబర్ 2. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇటీవల విడుదల చేసిన పర్వత శిరోమణి భగత్ సింగ్ కోశ్యారి పుస్తక రచయిత ఎవరు అంటే మదన్ మోహన్ సతీ. మోస్ట్ ఇంపార్టెంట్ ఇట్లాంటి బుక్స్వి. క్వశ్చన్ నెంబర్: ఇటీవల సైనా నెహ్వాల్ ఏ బ్రాండ్కు బ్రాండ్ అంబాసిడర్గా మారిందంటే నారిక. క్వశ్చన్ నెంబర్ 4. 2025 ఆసియా మహిళా కబడ్డీ ఛాంపియన్షిప్ను ఎవరు గెలుచుకున్నారంటే భారత్. క్వశ్చన్ నెంబర్ 5. కెనడా తదుపరి ప్రధానమంత్రిగా జస్టిన్ ట్రూడో స్థానంలో ఎవరు నియమితులవుతారు అంటే మార్క్ కార్నీ. క్వశ్చన్ నెంబర్ 6. ఇటీవల ముగిసిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు ఎవరికి లభించిందంటే రచిన్ రవీంద్ర. ఇతను న్యూజిలాండ్ ప్లేయర్. ఇతనికి వరించిందనమాట ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 7. కంజర్ సైనిక వ్యాయామం యొక్క ఏ ఎడిషన్ను నిర్వహించబోతుంది అంటే 12. కంజర్ సైనిక వ్యాయామం ఇది ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారంటే 2011 నుంచి ప్రారంభమైంది. క్వశ్చన్ నెంబర్ 8. భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా ఇటీవల ఏ జాతీయ ఉద్యానవనాన్ని ప్రకటించారు? మాధవ్ నేషనల్ పార్క్. మధ్యప్రదేశ్లో మాధవ్ నేషనల్ పార్క్ భారతదేశంలో 58వ టైగర్ రిజర్వ్గా అవతరించింది. జాతీయ పార్కులు లేని రాష్ట్రం అని అడిగితే పంజాబ్. గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ నెంబర్ 9. ఇటీవల జైపూర్లో జరిగిన IIFA అవార్డ్స్ 2025లో అత్యధిక అవార్డులు గెలుచుకున్న చిత్రం ఏదంటే లాపాటా లేడీస్. మార్చి 9న ఆదివారం నాడు ఉత్తమ చిత్ర అవార్డులు ప్రదానం చేయబడ్డాయి. ఇందులో కిరణ్ రావు యొక్క సాంఘిక నాటకం లాపాటా లేడీస్ 10 ట్రోఫీలను గెలుచుకుని విజేతగా నిలిచింది. ఈ చిత్రం ఉత్తమ ప్రధాన పాత్ర స్త్రీ నటన, ఉత్తమ చిత్రం, ఉత్తమ సహాయ పాత్ర పురుష నటన, ఉత్తమ దర్శకత్వం మరియు అనేక ఇతర అవార్డులను గెలుచుకుంది. క్వశ్చన్ నెంబర్ 10. ఇటీవల 2025లో ప్రపంచ జూనియర్ చెస్ ఛాంపియన్గా ఎవరు నిలిచారంటే ప్రణవ్ వెంకటేష్. క్వశ్చన్ నెంబర్ 10 అది. క్వశ్చన్ నెంబర్ 11. ఇటీవల HPCL చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారంటే వికాస్ కౌశల్. ఇలా మేనేజింగ్ CEOలు కానీ ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. క్వశ్చన్ నెంబర్ 12. ఇటీవల ప్రపంచంలో 3వ బలమైన బీమా బ్రాండ్గా ఎవరు నిలిచారంటే నేను గత వీడియోలో చెప్పాను, LIC. ఆన్సర్ వచ్చేసరికి LIC. క్వశ్చన్ నెంబర్ 13. ఇటీవల SE-2000 సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ను విజయవంతంగా పరీక్షించింది ఎవరు అంటే ఇస్రో. ఇలాంటి టెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ కానీ ఇస్రో ఇలాంటివి చాలా మోస్ట్ ఇంపార్టెంట్. బాగా చదువుకోండి. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఇటీవల సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ S-2000ను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరీక్షను పవర్ హెడ్ టెస్ట్ ఆర్టికల్ PHTA అని కూడా అంటారు. క్వశ్చన్ నెంబర్ 14. ఇటీవల రొవాండా ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ డబుల్స్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అంటే ఆన్సర్ వచ్చేసరికి సిద్ధాంత్ బందియా మరియు అలెగ్జాండర్ డాన్స్కీ. క్వశ్చన్ నెంబర్ 15. కోచింగ్ సెంటర్లను నియంత్రించే బిల్లును ఇటీవల ఏ రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది? ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఆన్సర్ వచ్చేసరికి రాజస్థాన్. క్వశ్చన్ నెంబర్ 16. చిత్తడి నేలను వివేకవంతంగా ఉపయోగించినందుకు ఇటీవల రామ్సర్ అవార్డును ఎవరు అందుకున్నారంటే జయశ్రీ వెంకటేషన్ అనమాట. తమిళనాడులో జనవనరులు మరియు చిత్తడి నేలను కాపాడడానికి పోరాడినందుకు వెట్లాండ్ వైజ్ యూజ్ కోసం రామ్సర్ అవార్డును అందుకున్నందుకు కేర్ ఎర్త్ ట్రస్ట్ సహా వ్యవస్థాపకురాలు జయశ్రీ వెంకటేష్ను నియమితులయ్యారనమాట. క్వశ్చన్ నెంబర్ 17. ప్రపంచ పారా అథ్లెటిక్ గ్రాండ్ ప్రిక్స్ 2025 ఇటీవల ఎక్కడ ప్రారంభమైందంటే న్యూఢిల్లీ. ఈ పోటీ పరీక్ష మార్చి 11 నుండి 13 వరకు జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో జరుగుతుంది. 3 రోజుల పాటు జరిగే ఈ పోటీలో 90కి పైగా అథ్లెటిక్స్ ఈవెంట్లు 20 దేశాల నుండి అత్యుత్తమ పారా అథ్లెటిక్ పాల్గొంటారు. క్వశ్చన్ నెంబర్ 18. CISF స్థాపక దినోత్సవం ఇటీవల ఎప్పుడు జరుపుకున్నారంటే మార్చి 10. ఓకే. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ గురించి మీకు అందించబడుతూ ఉంటాయి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.